14 భగవద్గీత యథాతథము. ఆ విధంగా ధృతరాష్ట్రుని సమ్మతితో దుర్యోధనుడు పాండుసుతులను చంపడానికి కుట్ర పన్నాడు. కాని పాండవులు తమ పినతండ్రి అయిన విదురుని, తమ మేనబావయైన శ్రీకృష్ణుని రక్షణచే తమపై జరిగిన పెక్కు ప్రాణహాని యత్నాల నుండి తప్పించుకున్నారు. ఇక శ్రీకృష్ణుడు సామాన్యమానవుడు గాక ధరణిపై అవతరించి, సమకాలీన రాజవంశములో రాజుపాత్రను పోషిస్తున్నట్టి సాక్షాత్తు దేవదేవుడు. ఆ పాత్రలో అతడు పాండురాజు పత్ని అయిన కుంతీదేవికి, పాండవుల తల్లి పృథ, మేనల్లునిలాగా కూడా ఉన్నాడు. కనుక బంధువుగాను, నిత్యధర్మోద్ధారకునిగాను శ్రీకృష్ణుడు ధర్మాత్ములైన పాండుతనయులను అనుగ్రహించి రక్షించాడు. అయినా చివరకు తెలివిగల దుర్యోధనుడు పాండవులను జూదానికి ఆహ్వానించాడు. ఆ మహావిపత్కరమైన ఆటలో దుర్యోధనుడు, అతని సోదరులు పాండవ పత్ని, పతివ్రతయైన ద్రౌపదిని గెలుచుకొని, రాకుమారులు, రాజులు ఉన్నట్టి సభ ఎదుట ఆమెను వివస్త్రను చేసి అవమానించడానికి ప్రయత్నించారు. శ్రీకృష్ణుని దివ్యానుగ్రహమే ఆమెను అప్పుడు కాపాడింది. కాని మాయా జూదము పాండవుల రాజ్యాన్ని హరించి వారిని 13 ఏళ్లు వనవాసానికి పంపింది. వనవాసము నుండి తిరిగి వచ్చిన తరువాత పాండవులు ధర్మయుతంగా తమ రాజ్యాన్ని దుర్యోధనుని అడిగారు. కాని అతడు మొండిగా దానికి నిరాకరించాడు. రాజులుగా ప్రజాపాలనలో సేవ చేయడానికి కంకణబద్ధులైన పంచపాండవులు తమ కోరికను 5 ఊళ్లకు కుదించుకున్నారు. కాని దుర్యోధనుడు వారికి సూదిమొన మోపినంత స్థలము కూడా ఇవ్వనని మొండిగా సమాధానమిచ్చాడు. ఇదంతా జరుగుతున్నప్పుడు పాండవులు సహనముతోనూ, ఓర్పుతోనూ ఉన్నారు. కాని ఇప్పుడు యుద్ధము అనివార్యమైనదిగా కనిపించింది. అయినా ప్రపంచరాజులందరూ విడిపోయి కొందరు ధృతరాష్ట్రుని పుత్రుల పక్షము వహించగా, ఇతరులు పాండవుల పక్షము వహించారు. స్వయంగా శ్రీకృష్ణుడు పాండుపుత్రుల పక్షాన రాయబారిగా ధృతరాష్ట్రుని సభకు వెళ్లి శాంతిని అర్థించాడు. అతని అభ్యర్థనము నిరాకరించబడడంతో యుద్ధము నిశ్చయమైంది.